హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరి మనము మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జీవిత చరిత్ర పార్ట్ 1 చూసాము. ఇప్పుడు పార్ట్ 2 చెప్తున్నానండి. మరి శ్రద్ధగా వినవలసిందిగా మనవి. కొంచెం ముందుకెళ్ళి చెప్తాను, గాబరా పడకండి. ఆ సమయంలోనే భద్రావతిలో బ్రహ్మాండమగు ఉక్కు కర్మాగారానికి లక్కాపల్లి వద్ద హైడల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కావలసిన పథకాలను రూపొందించి వాటి అభ్యున్నతికి పాటుపడ్డాడు. ఆయన నెరపిన ఈ అభ్యుదయ కార్యక్రమాలకు సంతసించిన మైసూర్ మహారాజు విశ్వేశ్వరయ్య వేతనాన్ని పెంచడానికి ప్రయత్నించిన సమయంలో నిస్వార్థ సేవా పరాయణులైన విశ్వేశ్వరయ్య మహారాజుని ఆ ప్రయత్నం నుంచి వారించాడు. అంతేకాదు, భద్రావతి ఉక్కు కర్మాగారము నష్టమునకు గురై మూసివేస్తున్న తరుణంలో విశ్వేశ్వరయ్య తన శక్తియుక్తులను ఉపయోగించి నిర్విఘ్నంగా ఆ కర్మాగారం నడపడానికి తోడ్పడ్డాడు. ఆ ఘనకార్యాన్ని పురస్కరించుకొని మైసూర్ ప్రభుత్వం విశ్వేశ్వరయ్యని సన్మానించి 2 లక్షల రూపాయలను బహుమానంగా అందించింది. అయితే స్వార్థం తెలియని విశ్వేశ్వరయ్య ఆ ధనాన్ని తన స్వప్రయోజనాలకు ఉపయోగించుకోకుండా బెంగుళూరులో ఉన్న జయచామ రాజేంద్ర వృత్తి విద్యా సంస్థకు విరాళంగా ఇచ్చేశారు. ఈ సంఘటన విశ్వేశ్వరయ్యకు విద్య మీద గల అపారమైనటువంటి అభిరుచిని తెలియచేస్తూ ఉన్నది. విశ్వేశ్వరయ్య 3 సార్లు తన సొంత ఖర్చులతో ఐరోపా, అమెరికా ఖండాలలో పర్యటించి అక్కడి మోటార్ పరిశ్రమలకు సంబంధించిన సాంకేతిక విజ్ఞానాన్ని ఆకలింపు చేసుకున్నారు. తాను సంపాదించిన అనుభవంతో భారతదేశంలో సాంకేతిక విజ్ఞానాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. పూనా నగరానికి దగ్గరలో ఖడక్ వాసా అనే ప్రాజెక్టు నిర్మాణానికి తన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి 1901 నుండి 1903 వరకు సంవత్సరములు ఈ 3 సంవత్సరముల మధ్య కాలంలో ఆటోమేటిక్ ఫ్లడ్ గేట్స్ని నిర్మించాడు. అంతేకాకుండా సంకూరు బ్యారేజీ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగారు. ఆ బ్యారేజీ క్రింద అనేక పంట కాలువలను త్రవ్వించి వ్యవసాయ అభివృద్ధికి బహుముఖంగా కృషి సల్పారు. అంత గొప్ప విజ్ఞాని అయినప్పటికీ విశ్వేశ్వరయ్య ఇంకా తాను తెలుసుకొనదగినది, నేర్చుకొనవలసినది ఎంతో ఉన్నదని విశ్వసించేవారు. అందుకే ఆయన అనేక ప్రాంతాలను సందర్శించి అనేక రకాలైన విషయాలను క్షుణ్ణంగా తెలుసుకునేవారు. నిష్పక్షపాత వైఖరి, నిర్మోహమాటం ఆయన ఆభరణాలు. పేదసాదుల పట్ల విశ్వేశ్వరయ్య ఎంతో ఆదరంగా ఉండేవారు. విద్యను అభ్యసించాలనే అభిలాష గల నిర్ధన కుటుంబ పిల్లలకు ఆర్థిక సహాయం చేసి భవిష్యత్తుకు సహాయపడుతుండేవాడు. విశ్వేశ్వరయ్య విరామం ఎరుగని శ్రమజీవి. ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండేవారు. అనవసరపు మాటలతో కాలాన్ని వ్యర్థం చేయడం ఆయనకు సుతారాము ఇష్టం లేదు. ఏ మనిషి అయినా క్రమశిక్షణ అనేది బాల్యంలోనే అలవర్చుకుంటే అదే అన్ని రంగాల్లోనూ ఆ తర్వాత కాలంలోనూ విజయాన్ని తెచ్చిపెడుతుంది. విశ్వేశ్వరయ్య చిన్నతనం నుంచి కూడా అనేక కష్టాలను తట్టుకొని ఎంతో శ్రమకు ఓర్చి పైకి వచ్చిన వ్యక్తి. చదువుకోవడానికి ఆయన పడిన శ్రమ, విద్య యందు ఆయనకున్న అభిలాష వర్ణనాతీతము. అందుకే శ్రమించి పనిచేయడంలోనే నిజమైన ఆనందం ఉన్నదని ఆయన విశ్వసించేవారు. విశ్వేశ్వరయ్య 2 ప్రసిద్ధ గ్రంథాలను రచించారు. తన దేశం ఆర్థికాభివృద్ధి నుండి పారిశ్రామికంగా పెంపొందాలని ఆయన ఆశించారు. ఆ భావాలు 1920వ సంవత్సరంలో ఆయన రచించిన భారతదేశ పునర్నిర్మాణము, 1934లో వ్రాసిన భారతదేశ ప్రణాళికాబద్ధ విధానము అను గ్రంథాల ద్వారా తెలుస్తున్నది. భారతదేశంలోని అనేక పెద్ద పెద్ద నగరాల్లో విశ్వేశ్వరయ్య నీటి పథకాలను, ప్రాజెక్టులను తీర్చిదిద్దారు. అనేక విశ్వవిద్యాలయాలు విశ్వేశ్వరయ్యని ఘనంగా సత్కరించి గౌరవ డాక్టరేట్ పట్టాలను ప్రదానం చేశాయి.
విశ్వేశ్వరయ్య మానసిక విశ్లేషణ జరిపినప్పుడు మనకు కొన్ని విశేషాలు తెలుస్తాయి. విశ్వేశ్వరయ్య ఈనాటి ఆధునిక నాగరిక భావాలు గల వ్యక్తి అయినప్పటికీ సాంప్రదాయ సిద్ధమైన కట్టుబాట్లకు నడవడిక బుద్ధులు ఇవన్నీ కలగలిపి ఉండేవి. తన దేశం వాణిజ్యాభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి చెందాలని ఆయన ప్రగాఢంగా వాంఛించారు. అందుకు గాను ఆయన యూరోపియన్ దేశాల ఆధునిక విధానాలను, ఆలోచనలను ఆకలింపు చేసుకొని వాటి ద్వారా దేశాభివృద్ధికి కృషి చేశారు. ఆయన శాకాహారి, టీ, కాఫీ, ధూమపానము ఇలాంటివేవి కూడా ఆయనకి పడేవి కాదు. ఎంతో నియమ నిబంధనలతో ఆయన తన జీవితాన్ని గడిపారు. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే విశ్వేశ్వరయ్య ఎన్నో కట్టడాలను, భవనాలను దేశ సౌభాగ్యం కొరకు నిర్మించినప్పటికీ తాను మరణించే వరకు కూడా తనకంటూ ఒక ఇంటిని నిర్మించుకొనలేకపోయారు. చివరి వరకు కూడా ఆయన తన మేనల్లుని ఇంట్లోనే కాలక్షేపం చేశారు. ఆయనకున్న పలుకుబడి, ప్రజ్ఞా పాఠవాలు ఎంతోమందిని ఆయన వైపు ఆకర్షించేవి. అనేక విషయాల్లో ఆయనను సలహాలు కోరుతుండేవారు. విశ్వేశ్వరయ్య వారికి అందరికీ ఉచిత రీతిని సలహాలు ఇచ్చి కార్యోన్ముఖుల్ని చేసేవారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా తనతో ఒక నోట్ పుస్తకాన్ని కూడా తీసుకెళ్ళేవారు. అందులో తాను గుర్తుంచుకొనవలసిన విషయాలను వ్రాసుకుంటూ ఉండేవారు. 1904వ సంవత్సరంలో లండన్ నగరంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ అనే సంస్థలో సభ్యుడిగా విశ్వేశ్వరయ్య చేర్చుకొనబడ్డారు. భారతదేశంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో కూడా ఆయన శాశ్వత సభ్యులు. ఇంకా అనేక సాంకేతిక విజ్ఞాన సంస్థలలో ఆయన అనేక పదవులను అలంకరించారు. విద్యాధికుడు అన్ని చోట్ల పూజితుడు అనే నానుడికి ఆయన ఒక నిదర్శనం. 1955వ సంవత్సరంలో విశ్వేశ్వరయ్యకు అప్పటి భారత దేశాధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ భారతరత్న అనే అత్యున్నత బిరుదుని ఇచ్చి సత్కరించారు. భారతదేశానికి ఆయన ఎనలేని సేవలను, ఆ బిరుదు ఆయన చేసిన ఎనలేని సేవలకు ఆ బిరుదు ప్రదానం ఏం సరిపోతుంది? ఆనాటి ప్రధాని నెహ్రూ కూడా విశ్వేశ్వరయ్య గుణగణాలను, ఆయన దేశానికి చేసిన ఎనలేని సేవలను వేణోళ్ళ కొనియాడారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆంధ్ర శాఖ వాళ్ళు విశ్వేశ్వరయ్య జీవితాన్ని సంగ్రహంగా తెలుపుతూ ఒక ప్రత్యేక సంచికను ప్రచురించారు. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో అతని నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని స్థాపించారు. ఆ విగ్రహావిష్కరణ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1966వ సంవత్సరం నవంబర్ 12వ తేదీన స్వయంగా వచ్చి చేశారు. అంతకన్నా గౌరవం మనిషికి ఇంకా ఏం కావాలి? విశ్వేశ్వరయ్య చూపరులకు సన్నగా కనిపించినా ఎంతో ఆరోగ్యవంతంగా ఉండేవారు. ఆ బక్క శరీరంలో మేధా సంపత్తి, ఆలోచన పటిమ అద్వితీయం. పేరు ప్రతిష్టల కోసం కాకుండా తన బాధ్యతను తాను నిర్వర్తిస్తున్నాననే భావంతో శ్రమించడము ఆయన గొప్పతనం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు బాల్యము నుంచి కూడా తన ప్రవర్తనతో ఉపాధ్యాయులను సైతం ఆకర్షించడం జన్మతః సంక్రమించిన ఆయన విశిష్ట ప్రజ్ఞను తెలుపుతుంది. అట్టి మహనీయుడు 101 సంవత్సరములు సంపూర్ణ ఆరోగ్యముతో జీవించి తన మాతృభూమి కోసం తన సోదర సోదరీమణుల సుఖ సౌఖ్యాల కోసం అపారంగా కృషి చేసి పరమపదించారు. ఫ్రెండ్స్, ఇదండి మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి మరి జీవిత చరిత్ర. ఆయన జన్మదినాన్ని మనము ఇంజనీర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఆయన ఎంతో అంకితమైనటువంటి మరి ఒక వెరీ వెరీ డెడికేటెడ్ ఇంజనీర్. ఇప్పుడు మన దేశంలో ఉన్న అనేక ప్రముఖ కట్టడాలకు ఆయన రథసారథి. కాబట్టి ఆయన మరి ఫాదర్ ఆఫ్ ఇంజనీర్ అని ఆయన అంటాము. మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.